వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50 నేను శ్వేత. మహాశివరాత్రి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండుగగా సాగాయి. భక్తులు ఉపవాసంతో శివాలయాల వద్ద జాగరణ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తులతో కిక్కిరిసిపోయింది. పరమశివుడి అనుగ్రహం పొందేందుకు భక్తులు బారులు తీరారు. బాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చారణలతో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కళ్లారా తిలకించిన భక్తులు పునీతులయ్యారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆది దంపతులైన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివార్లు అధికార నందిపై భక్తులకు దర్శనమిచ్చారు. మల్లికార్జున స్వామివారికి లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. భాగ్యనగర ప్రగతిని నిరాటంకంగా కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లుగా సీఎం వివరించారు. ఎంజీబీఎస్ ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ మార్గానికి సీఎం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భాగ్యనగర అభివృద్ధిని ఏమాత్రమూ తగ్గకుండా సర్కార్ పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. పాత బస్తీలో రోడ్ల విస్తరణకు 200 కోట్లు, మీరాలం వంతెన కోసం 360 కోట్లు కేటాయించినట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ చాంద్రాయన్ జంక్షన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పిన సీఎం పాత బస్తీకి అవసరమైన నిధులన్నీ సమకూరుస్తామని తెలిపారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాలిక భవనాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ సమ్మక్క సారక్క జాతీయ గిరిజన యూనివర్సిటీకి ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో భూమిని కేటాయిస్తే యూనివర్సిటీ శాశ్వత భవన నిర్మాణం చేపడతామని అన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలను సమ్మక్క సారక్క యూనివర్సిటీకి అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నోడల్ గా ఉంటుందని తెలిపారు. ఇక అడ్మిషన్లు ప్రారంభించి క్లాసులు నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ 39 మందితో లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 4 పార్లమెంటు స్థానాలను అభ్యర్థులను ఖరారు చేశారు. జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్, నల్గొండ నుంచి రఘువీర్ కుందూరు, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ల పేర్లను మొదటి జాబితాలో ప్రకటించారు. జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్ కు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు ఆయన పేరును అధిష్టానం ప్రకటించింది. అదేవిధంగా నల్గొండ నుంచి సీనియర్ నేత కందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ కు అవకాశం కల్పించారు. ఏఐసీసీ కార్యదర్శి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తానని గతంలో కోస్గిలో జరిగిన సభలోనే వంశీచంద్ రెడ్డిని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బహిరంగ సభలో ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడా ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు ఆయనకు టికెట్ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మన్నె జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది. ఎంఎస్ఎస్ ల్యాబ్ డైరెక్టర్ గా ఉన్న మన్నె జీవన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. రాజకీయాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారనే పేరు జీవన్ రెడ్డికి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం తథ్యమని ఆ పార్టీ ప్రతినిధుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. శివరాత్రి సందర్భంగా మంథని పట్టణంలోని భిక్షేశ్వర ఆలయంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎవరి పని వారు చేయాలని, లేకపోతే మేడిగడ్డ అవుతుందని మంత్రి శ్రీధర్ బాబు పరోక్షంగా విమర్శలు చేశారు. తాము సాంకేతిక నిపుణులు కాదని, డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామన్నారు. రైతులకు మేలు జరిగే విధంగా నిపుణుల సలహాలు పరిగణలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణ చేస్తామన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయింది. ఇందులో భాగంగానే కేసీఆర్ తో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి సమావేశమయ్యారు. మరి రాజశేఖర్ రెడ్డి కాలేజ్ భవనాల కూల్చివేతపై కేసీఆర్ ఆరా తీశారు. ఇక నిన్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీపై కూడా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోనని స్పష్టం చేశారు మల్లారెడ్డి. మల్కాజ్గిరి ఎంపీ సీటు తమ కుటుంబానికి వద్దని, ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణను హెల్త్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. నిమ్స్ లో కొత్తగా 12 కోట్లతో నిర్మించిన డిఎస్ఏ ల్యాబ్ ను 5 కోట్లతో నిర్మించిన సిపిఆర్ స్కిల్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ ల్యాబ్లను దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా నిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభించినందుకు మంత్రి రాజనరసింహ అభినందించారు. క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ ల్యాబ్ లో మంత్రి రాజనరసింహ స్వయంగా సిపిఆర్ ను పరిశీలించారు. జాతీయ స్థాయిలో నిమ్స్ కు బ్రాండ్ ఇమేజ్ ఉందని, ఆ బ్రాండ్ కొనసాగేలా తన వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా వల్లాపురం గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో డిప్యూటీ సీఎం భట్టి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత 15 సంవత్సరాలుగా మహాశివరాత్రి రోజున స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, అదే తరహాగా ఈ సంవత్సరం దర్శించుకున్నామని అన్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి క్యూ లైన్లను ఆయన పరిశీలించారు. నల్గొండలోని పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా మండలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చామన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలోని ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఓట్లు వేయించుకుందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు హరీష్ రావు. తర్వాత బాబు జగజీవన్ రావు భవన్ లో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలైనా ఆడపిల్లల పెళ్లిలకు బంగారం ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉండకపోతే గ్రామాల్లోని చెరువులు ఎండిపోయి ఉండేవన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం లేకపోవడంతో తన నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 12న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లో ఉదయం 11 గంటలకు బీజేపీ 3000 మందితో నిర్వహించే సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎట్లా పనిచేయాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించేలా పోస్టులపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో షా సమావేశం కానున్నారు. ఈ సభకు విజయ సంకల్ప సమ్మేళనమని నామకరణం చేశారు. 25,000 మంది బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలు ఈ సమావేశానికి రానున్నారు. గ్రామాల్లో ప్రతి బూత్ లో 370 ఓట్లు వచ్చేలా కృషి చేయాలని బూత్ అధ్యక్షులకు అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 17 పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్ తో సమావేశమవుతారు. పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భాగంగా దాదాపు 500 మందితో సమావేశమై పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా పనిచేయాలి, పార్టీ విజయానికి కృషి చేయాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో దీక్ష చేపట్టారు. ఆడబిడ్డల హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 3ను వెంటనే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారని కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదని గుడ్డి గుర్రం అంటూ కవిత విమర్శించారు. పాలు అమ్మిన మల్లారెడ్డిని మళ్లీ అదే స్థాయికి తీసుకెళ్తానని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. దుండిగల్లో జరిగిన కూల్చివేతలను ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్లు తూతు మంత్రంగా చేశారని ఆరోపించారు. దామర్ చెరువులో 8 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని 2011లోనే ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఆ మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు. అహంకారంతో ఉన్న మల్లారెడ్డి ఆటలు తమ ప్రభుత్వంలో సాగవని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో 55,000 వక్ఫ్ బోర్డు భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని విమర్శించారు. శివరాత్రి సందర్భంగా చిలుకూరు బాలాజీ శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో వెలిసిన స్వయంభూ సుందరేశ్వర స్వామికి ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శివుణ్ణి ఉత్తర స్థానంలో నిలబడి దర్శించుకుంటారు. దక్షిణ స్థానం నుంచి సుందరేశ్వరుడు భక్తులను అనుగ్రహించడం ఇక్కడి ప్రత్యేకత. శివరాత్రి సందర్భంగా సుందరేశ్వర స్వామికి వేద పండితులు రంగరాజన్ స్వామి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మాన్ని అందరూ కాపాడాలని పిలుపునిచ్చారు. భక్తజన వల్లభుడు సర్వేశ్వరుణ్ణి మహాశివరాత్రి నాడు ఆరాధిస్తే కష్టాలు దూరమై సుఖ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని ప్రగాఢ విశ్వాసం. హైదరాబాద్ వెంగళరావు నగర్ కు చెందిన బోడ వెంకన్న కళాత్మక హృదయంతో సర్వేశ్వరుణ్ణి దర్శించారు. ఇంట్లో ఉండే పప్పు దినుసులతో శివుడి రూపాన్ని ఆవిష్కరించి తన సృజనాత్మక శక్తిని చాటాడు. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి పప్పు దినుసుల ధాన్యంతో శివుణ్ణి దర్శించుకుని తన్మయులయ్యారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగుతోంది. ఉదయాన్నే భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. మహబూబాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కురివి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్,
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహేశ్వరంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ 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 శివగంగ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు తరలి రావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అందెల శ్రీరాములు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనాలు అందుకున్నారు. భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల బ్యారేజీని క్షేత్రస్థాయిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సుందిళ్ల బ్యారేజ్కి చేరుకున్న కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో మరో 5 సభ్యులు ఇరిగేషన్ అధికారులతో పాటు నవయుగ కంపెనీ ప్రతినిధులతో ముందుగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యారేజ్ నిర్మాణం ఎలా చేపట్టారు, బ్యారేజ్ డ్యామేజ్ ఎక్కడెక్కడ జరిగింది, ఇలా అనేక అంశాలపై ఎన్డీఎస్ఏ బృందం సభ్యులు ఇరిగేషన్ అధికారులను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం సుందిళ్ల బ్యారేజ్ గేట్ల దగ్గరకు వెళ్లి కింది భాగాన్ని పరిశీలించి గేట్ల కింది భాగంలో నీటి ప్రవాహానికి కుంగిపోయి కొట్టుకుపోయిన సిమెంట్ బ్లాక్స్ ను పరిశీలించారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బస్తీ దవాఖానా సమీపంలోని ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు వైభవాన్ని సంతరించుకున్నాయి. భక్తులు ఉపవాస దీక్షలతో జాగరణ చేశారు. విశ్వనాథ స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, అలంకరణ, విశేషాభిషేకం, రాత్రి లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. శివరాత్రిని పురస్కరించుకుని మంచిర్యాల గోదావరి తీరంలో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వివిధ శైవ క్షేత్రాల్లో భక్తులు రద్దీగా కనిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఏర్పాట్లు, మహిళలకు దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాట్లు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అల్పాహారం, తాగునీరు సౌకర్యాన్ని కల్పించి ఇబ్బంది లేకుండా చూశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా జుంగా సంఘం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భారీగా తరలివచ్చారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులతో ఆలయ క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులు అమృతగుండంలో స్నానాలు ఆచరించి పార్వతీ సమేత సంగమేశ్వరుని దర్శించుకుని పునీతులయ్యారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరిస్తామని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులతో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాములు నాయక్, సీనియర్ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్లు హాజరై కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. నగరం గాఢ నిద్రలో ఉన్న సమయంలో విధులకు హాజరై నగరాన్ని శుభ్రపరుస్తూ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్మికులు చూస్తున్నారని అన్నారు. కాంట్రాక్ట్ పరిధిలో చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని, డబుల్ బెడ్రూమ్ ఇంటి వసతి కల్పనకు కృషి చేస్తామని అన్నారు. అంతరించిపోతున్న జానపద కళలను ఆదుకునే లక్ష్యంతో ఈ నెల 12, 13 తేదీల్లో లలిత కళా తోరణంలో జానపద కళా ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లుగా నటరాజ అకాడమీ డైరెక్టర్ గిరి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సీనియర్ పాత్రికేయులు పాసం యాదగిరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేడుకల్లో భాగంగా సుమారు 3000 మంది కళాకారులు ఎల్బీ స్టేడియం నుంచి రవీంద్ర భారతి మీదుగా లలిత కళా తోరణంకి ర్యాలీగా చేరుకుంటారని తెలిపారు. అమెరికాలో ఉంటూ జానపదాలను కాపాడాలనే ఆశయంతో ఎన్ఆర్ఐ శరత్ చంద్ర ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులను ఆహ్వానించినట్లుగా తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంట పొలాల వద్ద మహిళా రైతులు కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి నృత్యాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వార్డు కౌన్సిలర్ కూకట్ల గోపి యాదవ్ పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
శివనామ స్మరణ అభిషేక పూజలతో మహాశివరాత్రి వేడుకలు విజయనగరం జిల్లాలో ఘనంగా జరిగాయి. జైతి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పురాతన కాలం నాటి శివాలయంలో సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏలూరు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుక్కునూరు మండలం పెదరాయిగూడెం గ్రామ సమీపంలోనే గోదావరి నదీ తీరంలో కొలువైన స్వయంభూ శ్రీ పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి వారి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో భక్తులు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలి రావడంతో రద్దీ నెలకొంది. గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ పార్వతీ సమేత కేదారేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది. స్వామిని దర్శించుకోవడానికి ఆలయం వద్ద క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైసీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 2 పార్లమెంట్, 1 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలను కొత్తగా నియమించారు. కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా బివై రామయ్య, అమలాపురం పార్లమెంటుకు రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావును నియమిస్తూ వైసీపీ అధిష్టానం నియమించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు బాపట్ల జిల్లా మేదర్లమెట్ల పర్యటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రభుత్వ అధికార కార్యక్రమాలను పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లా మేదర్మెట్లలో ఎన్నికలకు సిద్ధం పేరుతో సభ నిర్వహిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2:40 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదర్మెట్ల చేరుకుంటారు. అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థులను సభకు పరిచయం చేస్తారు. జరగనున్న ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ప్రజలను కోరనున్నారు. మంత్రి అమర్నాథ్ కు సీట్లు ఇవ్వకపోవడంపై జనసేన నేత దాడి వీరభద్రరావు స్పందించారు. అనకాపల్లిలో ఉన్న అమర్ను కాదని 15 ఏళ్లు అమెరికాలో ఉన్న వాడిని తీసుకొచ్చి పార్టీ ఫండ్ వసూలు చేసి టికెట్ అమ్ముకొని అమర్కు టికెట్ లేకుండా చేశారని, వైసీపీలో సుబ్బారెడ్డి చెప్పిన రేటుకు ఎవరు డబ్బులు ఇస్తే వారికే టికెట్లు ఇస్తారని, సుబ్బారెడ్డినే రేటు ఫిక్స్ చేస్తారని దాడి వీరభద్రరావు మండిపడ్డారు. అనకాపల్లిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులు ఒక్కటయ్యారు. కొనతాల రామకృష్ణ దాడి వీరభద్రరావు నివాసానికి వెళ్లారు. టీడీపీ, జనసేన పొత్తుతో చిరకాల ప్రత్యర్థులు ఒక్కటయ్యారు. ఎన్నికల నేపథ్యంలో దాడి వీరభద్రరావు మద్దతు కోరారు కొనతాల రామకృష్ణ. ఈ కలయిక మంచి ఫలితాలకు సంకేతంగా నిలుస్తుందని, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని ఈ సన్నివేశం పార్టీ అభిమానుల్లో చెరగని ముద్ర వేసిందని తెలిపారు. బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ భేటీ శనివారం నాటికి వాయిదా పడింది. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీని కలుపుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే మకాం వేశారు. గురువారం రాత్రి అమిత్ షా, జేపీ నడ్డాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి చర్చలు జరిపారు. మరోసారి సమావేశం కావాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. అయితే అమిత్ షా, నడ్డా సమయం కుదరకపోవడంతో సమావేశం అయ్యేందుకు వీలు కాలేదు. దీంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అమిత్ షా శనివారం పాట్నా వెళ్తుండగా పర్యటనకు ముందు కలిసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల తీరు ఆసక్తికరంగా మారింది. పొదిలోని స్థానిక శివాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెళ్లిపోతుండగా ఏ పార్టీలో ఉన్నారని మాగుంటను మీడియా ప్రశ్నించగా తాను ఏ పార్టీలోనూ లేనని, కొన్ని రోజులు అలాగే ఉండనియంటని మీడియాకు బదులిచ్చారు. అయితే ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి టీడీపీ నాయకులతోనే కలిసి తిరిగిన మాగుంట వెళ్లిపోయే ముందు తాను ఏ పార్టీలోనూ లేను అని చెప్పడంతో పక్కనే ఉన్న టీడీపీ నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటు వైసీపీలోనూ లేకుండా టీడీపీలోనూ చేరకుండా మాగుంట తీరు అర్థం కాక అతని అభిమానులు అయోమయంలో పడ్డారు. వెంటిలేటర్ పై ఉన్న పార్టీని చంద్రబాబు బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ను ఎదుర్కోవడానికి 2 రోజుల నుంచి ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు. పొత్తులకు అలవాటు పడ్డ చంద్రబాబు కొన్నిసార్లు లాభపడి, కొన్నిసార్లు విఫలమయ్యాడని విమర్శించారు. మరోసారి విచిత్రంగా బీజేపీతో పొత్తుపాటు కాంగ్రెస్ తో కూడా పరోక్ష పొత్తులు పెట్టుకున్నారని ఆరోపించారు సజ్జల. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014-19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్దాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఇది మరొక ప్యాకేజ్తో ఏర్పాటైన పొత్తు అని, ఈ 3 కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుందని, సుస్థిర ప్రభుత్వం కోసం వైఎస్ఆర్సీపీకే ఓటు వేయండంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో నిర్వహించిన శంకారామం సభలో వైసీపీపై మండిపడ్డారు. తనపైన 22 కేసులు నమోదు చేశారని, వైసీపీ ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని, చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు, వైసీపీ నాయకుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని లోకేష్ తెలిపారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య బహిరంగ ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాపు సంక్షేమ సేన కమిటీలన్నీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కాపు సేన కమిటీ సభ్యులంతా కమిటీ కొనసాగింపు లేదా రద్దు విషయమై పూర్తి అధికారాలు జోగయ్యకు ఇస్తూ తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో దీని వ్యవస్థాపక అధ్యక్షుడైన జోగయ్య మినహా వివిధ హోదాల్లో పనిచేస్తున్న అందరి పదవులు, అన్ని కమిటీలను రద్దుపరుస్తూ జోగయ్య తీర్మానం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కమిటీ పునరుద్ధరణకు నిర్ణయించారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. కడప జిల్లాలో శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి. ప్రముఖ క్షేత్రాలైన పొలతల, నిత్య పూజ కోన, నాగనాథేశ్వర కోన, భైరవేశ్వర కోన, అతిరాల క్షేత్రాల్లో ఉదయం నుంచి దర్శనం కోసం భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రముఖ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ఎండీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో జాగరణ కోసం శివాలయాల దగ్గర ఉండే భక్తుల కోసం అనేక పౌరాణిక నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కడప నగరంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా శివాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శైవ క్షేత్రాల దగ్గర సహాయంతో కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తిలో నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి హాజరయ్యారు. చంద్రబాబు అరెస్ట్తో మనస్తాపం చెంది మృతి చెందిన నాగార్జున గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ మేరకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని కొనియాడారు. విద్యతో పాటు విభిన్న రంగాలకు సుధామూర్తి సేవలు అందించారని, ఆమె పదవీకాలం ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నామని మోదీ ఆకాంక్షించారు. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించేందుకు మరింత గడువును కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మార్చి 11న విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఎస్బీఐపై ఏడీఆర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన సుప్రీంకోర్టు అదే రోజు వాదనను విననుంది. నైజీరియా చికున్ జిల్లాలోని స్కూళ్లపై సాయుధ మూకలు దాడికి పాల్పడ్డారు. భారీ సంఖ్యలో స్కూల్ విద్యార్థులను కిడ్నాప్ చేశారు. దాదాపు 280 మందికి పైగా చిన్నారులను కిడ్నాప్ చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. నైజీరియాలో ఇలాంటి ఘటనలు సాధారణమైనప్పటికీ ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులను కిడ్నాప్ చేయడంతో దేశంలోనే సంచలనంగా మారింది. ఉదయం ఓ ముష్కరుల గుంపు స్కూల్లోకి చొరబడింది. గాల్లోకి కాల్పులు జరుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. పలువురు విద్యార్థులతో పాటు పాఠశాల సిబ్బంది చాకచక్యంగా తప్పించుకున్నప్పటికీ ఓ టీచర్తో పాటు దాదాపు 187 మందిని అపహరించుకెళ్లారు. మరో ప్రైమరీ పాఠశాల నుంచి 125 మందిని కిడ్నాప్ చేయగా వారిలో 25 మంది తప్పించుకున్నారు. ఇలా మొత్తంగా 280 మందికి పైగా చిన్నారులను అపహరించుకెళ్లినట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిని ధృవీకరించిన స్థానిక గవర్నర్ విద్యార్థులంతా 8 నుంచి 15 ఏళ్ల వయసులోపు వారినని పేర్కొన్నారు. వారిని కాపాడేందుకు సాయుధ బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లుగా వెల్లడించారు.